పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును తాను నమ్మడం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా హత్యేనని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని అనుమానించారు. నాన్నగారికి ఉన్న డౌట్స్ అన్నింటినీ కూడా పోలీసుల దగ్గర చాలా ముక్తఖండంతో అడిగి ప్రజల డౌట్స్ క్లియర్ చేయడానికి మీరు చేసినటువంటి ఐజీ ప్రెస్ మీట్ లో మీరు చేసినటువంటి దూకుడు ఏదైతే ఉందో అది చాలా అభినందనీయం. అయితే రాజమండ్రి పత్రికా విలేకరులందరికీ కూడా మేము చెప్పే చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మర్డర్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు మీకు తెలియకుండానే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి సమర్పించినటువంటి చాలా ఇంపార్టెంట్ గెడ్జెట్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు. రాత్రి మా సుప్రీంకోర్టు బెంచ్ లాయర్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ డీటెయిల్స్ చెప్తాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి. మార్చ్ 24, 2025 పాస్టర్ ప్రవీణ్ పగడాల మోటార్ బైక్ మీద మృతి చెందాడు. మార్చ్ 25వ తారీఖు పొద్దున్న ఆయన బాడీ డిస్కవర్ అయింది. మార్చ్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ ని ఆర్డర్ చేశాడు. అయితే మార్చ్ 31వ తారీఖున తెలుగు మీడియా ఛానల్స్ అన్ని కూడా సీసీటీవీ ఫుటేజీలు రిలీజ్ చేసింది.